ఫోన్ ట్యాపింగ్ కేసులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఇవాళ సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీబీ వద్ద సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల సమయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ ఫోన్ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని ఆరోపణలున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ను ప్రణీత్ రావు టీం 15 రోజులకు పైగా ట్యాపింగ్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ప్రణీత్ రావు ఫోన్ డేటాలో 400 ఫోన్ నెంబర్లు బయటపడ్డాయి. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్. పోలీసుల సూచన మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద తన వాంగ్మూలం ఇవ్వనున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత కూడా సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీబీ వద్ద వాంగ్మూలం ఇవ్వనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సరిత పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపు కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సరిత ఫోన్ను ట్యాపింగ్ చేసిందని ఆరోపణలున్నాయి. మరోవైపు ఇవాళ మరోసారి విచారణకు హాజరు కానున్నారు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కానున్నారు. రేపు ప్రణీత్ రావును విచారించనున్నారు. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు విచారణలో దూకుడు పెంచారని చెప్పాలి. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కేసు తెరపైకి వచ్చినప్పటి నుండి కూడా అందుబాటులో లేని విషయం తెలిసిందే. ఇటీవల ప్రభాకర్ రావు తిరిగి వచ్చాడు ఇండియాకి. వచ్చిన తర్వాత వరుసగా విచారణకు హాజరవుతున్న సిచ్యువేషన్ అనమాట. ప్రభాకర్ రావు పేరునే, ఎందుకంటే గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్ఫెషన్లో మొత్తం కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము ఈ ఫోన్ సంబంధించి ట్యాపింగ్కి పాల్పడ్డాము అనేది చాలా క్లియర్గా వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు. కాబట్టి ప్రభాకర్ రావుని క్వశ్చన్ చేస్తే ఈ కేసు సంబంధించి ఇన్డెప్త్గా ఇంకాస్త అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీని వెనుకాల ఎవరున్నారు అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది అని అధికారులు భావించారు. సో ప్రస్తుతం ప్రభాకర్ రావుని పలుమార్లు విచారించారు. ఈరోజు మళ్ళొకసారి కూడా విచారణకి హాజరు కావాలి అంటూ సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ప్రభాకర్ రావు ఈరోజు 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయము, జూబ్లీహిల్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టు సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఏసీపీ ఆఫీస్లో విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు సంబంధించి పలుమార్లు విచారించిన అధికారులు కీలకమైన ఇన్ఫర్మేషన్ సేకరించడంతో పాటు ప్రతిసారి విచారణకు సంబంధించి మొత్తము వీడియో రికార్డింగ్లో విచారణ చేయడంతో పాటు అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్న సిచ్యువేషన్. అయితే ప్రభాకర్ రావుతో పాటు ఇటు ప్రణీత్ రావు ఎవరైతే ఈ ఎవిడెన్స్ ఆఫ్ డిస్ట్రాయ్కి పాల్పడ్డాడు, ఎస్ఐబికి సంబంధించి మొత్తము హార్డ్ డిస్కులు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన మొత్తము ఎక్విప్మెంట్ మొత్తం కూడా డిస్ట్రాయ్ చేశాడు. ప్రణీత్ రావు కూడా రెగ్యులర్గా విచారణకు హాజరవుతున్నారు. ప్రణీత్ రావుని, ప్రభాకర్ రావుని ఇద్దరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి సైమల్టేనియస్గా ఇద్దరిని కూడా క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్. సో ఈరోజు ప్రభాకర్ రావు విచారణకు హాజరు కానున్నారు. రేపు ప్రణీత్ రావుని విచారణకు హాజరు కావాలి అంటూ ఇప్పటికే సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సో దీంతో పాటు ఇంకా ప్రణీత్ రావు సంబంధించిన విచారణలో కొన్ని కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ అధికారులు సిట్ సంబంధించిన బృందం సేకరించింది. దాదాపు 400 నెంబర్లకు సంబంధించి ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడు అనేది ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన నివేదికలో కొంతమేరకు అధికారులు ఆ ఎవిడెన్స్ గ్యాదర్ చేశారు. అందులో చాలా కీలకమైన నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో పాటు కొన్ని జిల్లాలకు సంబంధించి అటు బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటుడు బీఆర్ఎస్ పార్టీలో కొందరు ముఖ్య నేతలు ఎవరిపైన అనుమానాలు ఉన్నాయో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈరోజు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి తను కూడా సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడానికి విచారణకు హాజరు కానున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ కూడా దాదాపు 15 రోజులకు పైగా కూడా ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసినట్లు ఇప్పటికే కొంతవరకు దాన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసుకున్న సిచ్యువేషన్. దాంతోపాటు ఈరోజు వాంగ్మూలం ఇవ్వడానికి ఇటు గద్వాలకు సంబంధించి జడ్పీ చైర్పర్సన్ సరిత కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఫేవర్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము సరిత ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు కొంతవరకు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆమె కూడా ఈరోజు సిట్ ఎదుట వచ్చి వాంగ్మూలం ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దాంతోపాటు ఇప్పటికే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు వీళ్ళ విచారణలో భాగంగా చాలామంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఇప్పటికే సిట్ అధికారులు కొంతమేరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ వర్గాలకు సంబంధించిన వారు కొందరిని పిలవడము, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడము సిట్ కంటిన్యూస్గా చేస్తున్న అంశం. ముఖ్యంగా ఎస్ఐబికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము మొత్తం కూడా వీళ్ళు మానిటర్ చేసిన తర్వాత ఎప్పుడైతే
ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారం కోల్పోతుంది, ఇక మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు మొత్తం కూడా ఎస్ఐబి వద్ద ఉన్న మొత్తం డేటాని డిస్ట్రాయ్ చేశారు, హార్డ్ డిస్క్లు అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేసిన పరిస్థితి. అయితే రెగ్యులర్గా కూడా ఈ ఇంటెలిజెన్స్ సంబంధించి ఎస్ఐబికి సంబంధించి రివ్యూ మీటింగ్ ప్రతి ఏడాది జనవరిలో రివ్యూ మీటింగ్ జరుగుతుంది, దాని తర్వాత జూలైలో జరుగుతుంది. ప్రతి 6 monthsకి ఒకసారి రివ్యూ మీటింగ్ జరుగుతుంది. ఆ రివ్యూ మీటింగ్లో వాళ్ళ వద్ద ఉన్న హార్డ్ డిస్క్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏది డిలీట్ చేయాలి, ఏది డిలీట్ చేయొద్దు అంటూ రివ్యూ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకొని డిలీట్ చేయాలి అన్న వాటిని మాత్రమే డిలీట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే 2023 డిసెంబర్లో మొత్తం కూడా బీఆర్ఎస్ అధికారం కోల్పోతుందని తెలిసిన తర్వాత మొత్తము ఆ డేటాను మొత్తం కూడా డిస్ట్రాయ్ చేసిన కారణంగా ఇక్కడ ఎస్ఐబి వద్ద చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రాష్ట్ర భద్రతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మావోయిస్ట్ కదలికలు, ఇతరేతర అసాంఘిక శక్తులకు సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి థ్రెట్ లేకుండా ఉండాలి అంటే ఎస్ఐబి వద్ద ప్రతి ఒక్కళ్ళ ఇలీగల్ యాక్టివిటీస్ పాల్పడే వాళ్ళు, సంఘ విద్రోహ శక్తులు అనుకోవచ్చు, మావోయిస్టులకు సంబంధించి కీలకమైన డేటా మొత్తం కూడా ఉంటుంది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ డేటానే కాదు, మొత్తము ఇతరేతర డేటా మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. కాబట్టి దానికి సంబంధించి ప్రభాకర్ రావుని క్వశ్చన్ చేస్తే కూడా ప్రభాకర్ రావు ఎక్కడా దానికి సంబంధించి పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు అనే కొంతవరకు సిట్ అధికారుల నుండి మనకు సమాచారం అందుతుంది. సో ఇప్పటికే ప్రభాకర్ రావుని పలుమార్లు విచారించారు, కానీ ప్రభాకర్ రావే కింగ్ పిన్గా ఉన్నాడు అనేది కొంతవరకు ఎస్టాబ్లిష్ చేసుకోవడంతో పాటు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే వీళ్ళంతా కూడా పనిచేశారు. కాబట్టి ప్రభాకర్ రావుని ఇంకా ఇన్డెప్త్గా క్వశ్చన్ చేయాలని అధికారులు భావించడంతో పాటు కొన్ని స్టేట్మెంట్స్ ఏదైతే రికార్డ్ చేశారో దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో సిట్ అధికారులు ఏదైతే ఎవిడెన్స్ గ్యాదర్ చేశారో వాటన్నిటిని కూడా ముందుంచి విచారించే అవకాశం ఉంది. మనకు తెలుస్తున్న పరిస్థితిని బట్టి ఇప్పటికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. చాలామంది ఎవరైతే బాధితులు ఇంకా ఉన్నారు, చాలామంది ఫోన్లు కూడా వీళ్ళు వివిధ వర్గాలకు సంబంధించిన వారి ట్యాప్ చేశారు అని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు సంబంధించి వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. సో ఈరోజు మాత్రము సిట్టు విచారణకి ఇటు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు 11 గంటలకు రానున్నారు. దాంతోపాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా తన స్టేట్మెంట్ ఇవ్వడానికి సాక్షిగా అతను కూడా ఈరోజు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వస్తున్నట్టు మనకు సమాచారం అవుతుంది. అట్ ది సేమ్ టైం గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత కూడా గత ఎన్నికల టైంలో ఆమె ఫోన్ కూడా ట్యాప్కి గురైనట్లు కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆమె వాంగ్మూలం ఇవ్వడానికి కూడా జూబ్లీ హిల్స్ పిఎస్ రానుంది. సో ఈరోజు సిట్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా బిజీ షెడ్యూల్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాకర్ రావు సంబంధించి మెయిన్ టార్గెట్గా క్వశ్చనింగ్ జరుగుతుంది. కాబట్టి ప్రభాకర్ రావు సంబంధించిన మొబైల్ ఫోన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర వాటన్నిటిని పరిశీలించడంతో పాటు ప్రణీత్ రావు మొబైల్ ఫోన్ సంబంధించిన డేటాని ఏ విధంగా ఎఫ్ఎస్ఎల్ పంపించి తెప్పించుకున్నారో ఇప్పుడు ప్రభాకర్ రావు సంబంధించి అప్పుడు వాడిన మొబైల్ ఫోన్ సంబంధించిన డేటాను కూడా సిట్ అధికారులు తీయనున్నారు. సో ప్రస్తుతానికి ప్రభాకర్ రావు 11 గంటలకు విచారణకు వచ్చిన తర్వాత ఈరోజు కూడా ప్రభాకర్ రావు సంబంధించిన విచారణ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సుదీర్ఘంగానే జరిగే అవకాశం ఉంది. చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గానే ఏ విధంగా ఎవిడెన్స్తో కూడిన విచారణ సిట్ అధికారులు చేస్తున్నారో ఈరోజు కూడా ప్రభాకర్ రావుని అదే మాదిరిగా క్వశ్చన్ చేసి ప్రభాకర్ రావు నుండి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా ఇతరేతర అంశాలకు సంబంధించి ఇన్డెప్త్గా వివరాలు సేకరించే అవకాశాలు అయితే ఈరోజు కనబడుతున్నాయి. సూర్య.